ఇక నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. ఒడ్డు దాటేదాకా ఓడ గోపాల్ రెడ్డి, ఒడ్డు దాటాక ఇంకో రెడ్డి అన్నట్టు కాంగ్రెస్ అధిష్టానం వ్యవహారం ఉందని ఫైర్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇస్తే తప్పేమిటని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పుడు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నల్లగొండలో 3 మంత్రులు ఉండొద్దా అని అడిగారు ఆయన. కోమటిరెడ్డి బ్రదర్స్ దమ్ము లేనోళ్ళ అంటూ మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరండి, ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను, కూర్చొని మాట్లాడిన దాంట్లో. మరి ప్రామిస్ అవునావు అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సరే ఈ క్యాబినెట్ కూర్పులో ఒక్కొక్క సందర్భంలో కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది, కొద్దిమంది చేయలేకపోయారు, పార్టీ పరమైన నిర్ణయాలు అవన్నీ. సో దాన్ని వారు కూడా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడుతుంది. మంత్రి పదవి విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీలో చేర్చుకునేటప్పుడు లేని సమీకరణాలు పదవులు ఇచ్చేటప్పుడే గుర్తుకొస్తున్నాయా అంటూ హైకమాండ్ ని నిలదీశారు. సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండకు 3 ఉన్నారు తప్ప. పార్టీ కోసం కష్టపడ్డప్పుడు అన్నదమ్ములకి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. నల్గొండకు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతరుల నుండి తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలే ఇద్దరం. పార్టీలో చేర్చుకున్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను అన్నదమ్ములం అన్న విషయం అధిష్టానానికి తెలియదా అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. అధిష్టానానికి మంత్రి పదవి ఇచ్చే మనసు లేదన్నారు ఆయన. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్లలెత్తు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు ఉండదన్నాయి. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లగా, పొడు దాడిలో బోడమల్ల అన్నట్టుంది. మంత్రి పదవి ఎలాగో ఇవ్వలేదని కనీసం తన నియోజకవర్గం మునుగోడు అభివృద్ధికైనా సహకరించాలన్నారు రాజగోపాల్ రెడ్డి. సరే నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. తన మంత్రి పదవికి ఎవరు అడ్డుపడుతున్నారో తనకి తెలియాలి అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో అయినా అధిష్టానం తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన.